Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Genesis 13:16. ఈరోజు మన ధ్యానం కొరకు ఆదికాండం 13వ అధ్యాయం 16వ వచనం నుండి తీసుకొనబడింది. During the last 10 days, I think we are meditating more verses from the book of Genesis. గడిచిన 10 రోజుల నుండి నేను అనుకుంటా ఆదికాండంలో నుండి ఎక్కువ వచనాలను మనం ధ్యానం చేస్తున్నాం. Yeah, the Hebron calendar is having so many verses from Genesis. హెబ్రోన్ క్యాలెండర్లో ఆదికాండం నుండి చాలా వరకు వచనాలు తీసుకున్నారు. Yeah, Genesis 13:16. ఆదికాండం 13వ అధ్యాయం 16వ వచనం. I'll make thy seed as the dust of the earth. నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసేదను. In chapter 13 of Genesis, ఆదికాండం 13వ అధ్యాయంలో Abraham and Lot got separated. అబ్రహాము లోతులు విడిపోయినారు. The strife between the headmen of Lot and the headmen of Abraham led to this separation. చూడండి, ఈ విడిపోవడానికి కారణము అబ్రహాం యొక్క పశువుల కాపర్లు, లోతు యొక్క పశువుల కాపర్లకు మధ్య వచ్చిన వివాదమే. So Lot was given the choice to choose. ఇప్పుడు లోతునకి నువ్వు ఏం కావాలో నీకు కోరుకో, ఎంపిక చేసుకోమని ఆయనకు అవకాశం ఇచ్చినాడు. And he chose the green grassy areas of Jordan. ఆయన ఆ యోర్దాను దగ్గర ఉన్నటువంటి ఆ పచ్చని ప్రదేశాలని, గడ్డి అంతా ఉన్న ఆ ప్రదేశాన్ని కోరుకున్నాడు. Lot might have thought that his cattle could have rich and sumptuous grass there. బహుశా లోతు అనుకొని ఉంటాడు, తన దగ్గర ఉన్నటువంటి ఆ పశువులకి ఈ యోర్దాను దగ్గర ఉన్నటువంటి పచ్చిక, ఈ గడ్డి ఉపయోగకరం అనుకున్నాడు. Now the Lord spoke to Abraham again in 13:14. ఇప్పుడు 13వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు మరలా అబ్రాహాంతో So మాట్లాడుతున్నాడు. we are going to see the dealings of the Almighty One with Abraham. ఇప్పుడు సర్వశక్తివంతుడైన దేవుడు అబ్రహాముతో వ్యవహరించేటువంటి ఆ సంగతులను మనం చూద్దాం. Yeah, Abraham is the one man who was being educated to hold fellowship with Jehovah as a friend. అబ్రహామే ఇతనే యెహోవాతో ఒక స్నేహితుడుగా, స్నేహభావంతో ఉండగలిగిన వాడు. A comforting thought here is, చూడండి, ఇక్కడ మన ఆదరణకరమైనటువంటి ఒక తలంపు ఏమిటిదంటే, Lord always comes near to his separated people. దేవుడు ఎల్లప్పుడు కూడా తన కొరకు ప్రత్యేకించబడి ఉన్నారే వాళ్ళ దగ్గరకు వస్తాడు ఆయన. It may be that Abraham was feeling very lonely. బహుశా ఇక్కడ అబ్రహాము ఒంటరి వాడుగా ఆ భావన ఉండొచ్చు ఆయన. Lot and all the servants have gone. లోతు, పనివారు అందరూ వెళ్ళిపోయినారు, And he is all alone. ఒక్కడే ఒంటరిగా ఉన్నాడు. All these days Lot was there. ఇంతకాలం లోతు నాతో ఉండినాడు. The beautiful word is, ఇక్కడ రమ్యమైన మాట ఏమిటిదంటే, Abraham was separated from Lot. అబ్రహాము లోతు నుండి వేరైనాడు. Or Lot was separated from Abraham. లోతు అబ్రహాము నుండి వేరైనాడు. When you lead a separated life, నువ్వు ఎప్పుడైతే ప్రత్యేకించబడిన జీవితం జీవిస్తావో, when you are feeling lonely, నువ్వు ఒంటరి వాడని అనుకుంటుంటావు, the Lord will come near to the separated ones. ఆ విధంగా ప్రత్యేకించబడిన వారి యొద్దకు దేవుడు వస్తాడు. In general, we don't like to be separated from our companions and friends. సాధారణంగా మనతో ఉన్నవారు, మన స్నేహితులతో విడిపోవడానికి, వేరైపోవడానికి ఇష్టపడము. It is very hard to see them leave us alone. మనల్ని ఒంటరి వాడిగా విడిచి వెళ్ళిపోవటం మనకు చాలా కష్టం But అనిపిస్తుంది. when we decide to live for God, అయితే దేవుని కొరకు జీవించాలని తీర్మానించుకున్నప్పుడు these things in our life are inevitable. మన జీవితంలో ఈ సంగతులు మనం కాదనలేము. దీన్ని We have to cut many links. మనము చాలా సంబంధాలని తెగదెంపులు చేసుకోవాల్సి We have to వస్తుంది. forsake some old companions. మన కొన్ని పాతవైనటువంటి సహవాసాలని మనము తెంపుకోవాల్సి వస్తుంది. We have to leave many habits. మనకున్న అలవాట్లు, అనేకమైన అలవాట్లని విడిచిపెట్టవలసి వస్తుంది. We all know that Abraham's life is a great example to illustrate the principle of separation. ప్రత్యేకించబడిన జీవితానికి గల నియమాలు కావాలంటే అబ్రహాం యొక్క జీవితాన్ని మనము ఎక్కువగా చెప్పుకోవచ్చు. మనందరూ తెలుసు. In chapter 12, 12వ he అధ్యాయంలో was separated from his country, తన దేశం నుండి వేరైనాడు, from his kindred, తన బంధువుల నుండి వేరైనాడు, from his father's house. తన తండ్రి ఇంటి నుండి In వేరైనాడు. chapter 13, 13వ అధ్యాయంలో separated from Lot. లోతు నుండి వేరైనాడు. And in 14, 14వ అధ్యాయంలో separated from Sodom's riches. సొదొమ ఐశ్వర్యం నుండి వేరైనాడు. In chapter 21, 21వ he అధ్యాయంలో was separated from Ishmael. ఇష్మాయేలు నుండి వేరైనాడు. In chapter 22, 22వ he is అధ్యాయంలో separated from Isaac. ఇస్సాకు నుండి వేరైనాడు. This sevenfold separation in his life never made him lonely. తన జీవితంలో ఈ 7 వేర్పాటు అనేది ఎన్నడూ కూడా ఒంటరితనం అనే భావనలను తీసుకొని రాలే, But brought him more and more closer to God Almighty. అయితే సర్వశక్తుడైన దేవునికి అతి సమీపముగా
తీసుకొని రాబడ్డాడు. Ultimately, God called him is my friend. చివరికి దేవుడు అన్నాడు నా స్నేహితుడు అన్నాడు. But what about Lot? మరి లోతు మాట ఏమిటి? Lot lifted up his eyes and chose that was good in his sight. లోతు కనులెత్తి తనకు ఏది మంచిదో దాన్ని చూసుకున్నాడు. And whereas Abraham waited till God asked him to lift up his eyes. అయితే అబ్రాహాం మాటకు వస్తే ఇప్పుడు నువ్వు కనులెత్తి చూడు అని దేవుడు చెప్పేంత వరకు వేచిన్నాడు. Abraham walked by faith, not by sight. అబ్రాహాం ఇక్కడ విశ్వాసమును బట్టి నడుచుకున్నాడు, చూపును బట్టి కాదు. Now what the Lord is telling? ఇప్పుడు దేవుడు ఏమని Look చెప్తున్నాడు? into all the four directions. చూడు ఈ నలు దిశలో చూడు. Southward, northward, eastward and westward. చూడు ఇక్కడ ఉత్తరము, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడు. When we take a decision to lead a separated life unto God, దేవుని కొరకు ప్రత్యేకించబడిన జీవితం జీవించాలనే దానికి తీర్మానించుకున్నప్పుడు His blessings will be limitless in any direction. ఆయన ఆశీర్వాదాలకి ఏమాత్రం కూడా హద్దు ఉండదు. ఏ దిశగా వెళ్ళినా కానీ మితిలేని We ఆశీర్వాదం. see that God is only talking about the directions, that is north, south, east and west. ఇక్కడ మనం చూస్తున్నాం కదా దేవుడు ఆ దిశల గురించే చెప్తున్నాడు కదా. ఇక్కడ ఓ ఉత్తరము, తూర్పు, పడమర, దక్షిణం. He is not telling the length and the breadth and the depth and height. ఇంకా దాని వెడల్పు, దాని పొడవు, దాని ఎత్తు, లోతు గురించి చెప్పడం లేదు. This speaks of the unfathomable love of Christ. ఇది క్రీస్తు యొక్క కొలవలేని, కొలతలేని ప్రేమను గురించి The love of మాట్లాడుతుంది. Christ passeth human knowledge and understanding. క్రీస్తు యొక్క ప్రేమ మానవ జ్ఞానము, మానవ గ్రహింపునకు మించినది. So when Abraham was asked to look unto the land of Canaan, ఇప్పుడు అబ్రాహాముని కనాను వైపుగా నీవు చూడు అని చెప్పినప్పుడు much of the land of Canaan was hidden behind the hills. కానాను దేశము ఎక్కువ శాతము కొండల వెనకాల ఉంటున్నది, కనబడకుండా. అదే రీతిగా We may not be able to comprehend the love of Christ, but the higher we climb, the more we see. క్రీస్తు యొక్క ప్రేమని మనం కూడా గ్రహించలేకపోవచ్చు, కానీ మనము ఎత్తుకి ఎదుగుతూ ఉన్న కొలది ఆ ప్రేమని మనము ఎక్కువగా తెలుసుకుంటుంటాం. Yes, when God asked Abraham to see, only the mountains are seen, not the land. అబ్రాహాముని దేవుడు ఎప్పుడైతే చూడమన్నాడో అక్కడ ఆయన కనబడిన కొండలే కనబడుతున్నా, కొండల వెనకాల కానాను కనబడలే. But when he was growing or climbing the mountain, కానీ ఆ కొండపైకి ఎక్కుతూ ఉన్న కొలది when he is going forward in his spiritual life, తన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపోతున్నప్పుడు he could see more blessings. ఎక్కువైన ఆశీర్వాదాలు So చూడగలిగినాడు. God's promises are ever on the ascending scale. One leads to the other blessing. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ కూడా అది ఆరోహణ దిశగా ఉంటాయి. అంటే నువ్వు ఒక్కొక్క అడుగు పైకి ఎక్కుతున్న కొలది ఆ ఆశీర్వాదాలు ఇంకా అధికంగా కనబడుతుంది. Yeah, ultimately they will be full and you will be more blessed than others. చివరికి అవి ఎక్కువైన ఆశీర్వాదాలు, ఇతరుల కంటే కూడా సమృద్ధి అయిన ఆశీర్వాదాలుగా అవి నీకు లభిస్తాయి. Here Lord is promising Abraham about his seed. ఇక్కడ దేవుడు అబ్రాహాముతో తన సంతతిని గురించిన వాగ్దానం We మాట్లాడుతున్నాడు. read in the verse for our meditation today. మన ధ్యానం కొరకైన ఈ వచనంలో మనం చూస్తాం. I'll make thy seed as the dust of the earth. నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేస్తాను. They will increase and be like a multitude that no man can number. వాళ్ళు ఎంతగా విస్తరించబడతారంటే ఎవరు లెక్కింపలేనంతగా ఆయన ఆశీర్వదిస్తారంట. See, he was barren at that time ఆ సమయానికి అతను గొడ్రాలుగా ఉన్నారు, and his age is advancing, వయసు పైబడతా ఉంది. and such a promise of comfort, and at the same time it is a confusing promise also. ఇటువంటి ఆదరణకరమైనటువంటి వాగ్దానమే అదే సమయంలో కలవరాన్ని పరిచేటువంటి వాగ్దానం కూడా. Can I get a child at this age? ఈ వయసులో నాకు సంతానము, నాకు పిల్లలు పుడతారా? That needs great faith to believe such promises. దానికి అంటే ఇంతటి వాగ్దానం నమ్మాలి అంటే నీకు చాలా గొప్ప విశ్వాసం So కావాలి. from this we understand that God continued to reaffirm his promises to Abraham and expand on them. దీని నుండి మనకి ఏం అర్థమవుతుందంటే దేవుడు ఎడతేక అబ్రాహాముకు చేసినట్టు ఆ వాగ్దానం కొనసాగుతుండి మరింత నిశ్చయపరుస్తున్నాడు. Not only will the Lord give Abraham children and make his offspring a great nation, దేవుడు అబ్రాహామును సంతానం ఇచ్చి గొప్ప జనముగా చేయడం మాత్రమే కాకుండా but God will also make them so numerous that they will be uncountable. లెక్కింప శక్యం కానంతగా దేవుడు విస్తరింపజేస్తాడు. Oh, it was a hyperbolic expression denoting the great multitude of Abraham's posterity. అంటే రాబోయేటువంటి అబ్రాహాం యొక్క సంతతి అనేది గొప్ప జనాంగంగా కాబోతున్నారు వాళ్ళు. This shows that God was pleased how Abraham handled himself in the situation of strife with Lot's herdman. ఇది వివాద సమయంలో లోతు పశువుల కాపరితో అబ్రాహాము ఎట్లా వ్యవహరించాడా అనే ఆ తీరును బట్టి దేవుడు అబ్రాహాముని అంతగా ఆశీర్వదిస్తున్నాడు. Even God added to the promise given in Genesis 12.
ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు చేసిన వాగ్దానానికి ఇది మరింత జతపరుస్తున్నాడు. In chapter 12, 12వ అధ్యాయంలో the promise was only that land would be given to Abraham's descendants. ఆ దేశం మాత్రమే అబ్రాహాము సంతతికి అనుగ్రహించబడునని చెప్పినాడు 12వ అధ్యాయం. But here, కానీ ఇక్కడ ఏమంటాడు? the promise was that Abraham would have given countless descendants. అబ్రహామునకు లెక్కింప శక్యము కానంత సంతానం అనుగ్రహించబడునని వాగ్దానం. And secondly, రెండవది, his descendants would be given that land. Not only he, his descendants. ఆ తనకు మాత్రమే తన సంతతి వారికి కూడా ఆ దేశం And అనుగ్రహించబడుతుంది. thirdly, మూడవది, it would not just be a temporary possession, but they would possess the land forever. ఇది తాత్కాలికంగా ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవడం కాదు, సదాకాలము నిత్యము కూడా ఆ దేశం వాళ్ళకే ఉంటుంది. Though all the promises are made to Abraham, చూడండి, ఈ వాగ్దానాలన్నీ అబ్రహాముతో చేయబడినప్పటికీ the act of Lot caused discouragement to Abraham. లోతు చేసిన పని అబ్రహామునకు ఎంతో నిరాశని తెచ్చింది. Even then, the Lord reaffirmed Abraham of the inheritance. అయినను ఆ స్వాస్థ్యం గురించి దేవుడు అబ్రహాముతో మరలా నిశ్చయపరుస్తున్నాడు. Then Abraham moved his tent, అప్పుడు అబ్రహాము తన గుడారం తీసినాడు. and he went and dwelt by the terebinth trees of Mamre. అక్కడ ఆ మమ్రేలో తన యొక్క సింధూర వృక్షము దగ్గర తన గుడారం And వేస్తున్నాడు. that was in Hebron. అది హెబ్రోన్ లో ఉంటుంది. And he built an altar there to the Lord. అక్కడ దేవునికి ఒక బలిపీఠం కట్టినాడు. So remember, if Lot had the tropical luxuries of Sodom, చూడండి, గుర్తుపెట్టుకోండి, మరి ఈ లోతుకి సొదొమ సంబంధమైనటువంటి ఆ సుఖ సౌఖ్యాలు అతనుకుంటే, Abraham had the refreshing breeze of the hills. అబ్రహాంకేమో ఆ కొండల నుండి వచ్చే తాజా అయినటువంటి ఆ తాజా పరిచేటువంటి ఆ వాతావరణం, ఆ గాలి అతను అనుభవిస్తున్నాడు. Oh, green olives he is enjoying. అక్కడ ఉన్నటువంటి ఆ పచ్చని ఒలీవలని ఆయన Oh, ఆనందిస్తున్నాడు. the groves of pomegranates and figs. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క దానిమ్మలు, అంజూరములు ఇవన్నీ Oh, he is అనుభవిస్తున్నాడు. enjoying the apricot and almonds. ఆయన అక్కడ ఆ బాదాములు, ఆ పండ్లు, ఫలాలు ఇవి అనుభవిస్తున్నాడు. Oh, wheat and barley. ఆ గోధుమలు, ఎవలు వీటిని అనుభవిస్తున్నాడు. Lot was having only grass there. లోతుకి మిగిలింది అక్కడ ఉన్నది ఒక గడ్డి మాత్రమే. So therefore, before I close, కాబట్టి నేను ముగించే ముందు the lesson which we learn today is, ఈరోజు మనం నేర్చుకున్న ఈ పాఠంలో, that let us be like Abraham. మనము అబ్రహాం వలె ఉందాం. Let us lead separated lives and enjoy the presence and the abundant blessings of the Lord. ప్రత్యేకించబడిన జీవితం జీవిస్తూ దేవుని సన్నిధిని, దేవుని యొక్క సమృద్ధి అయిన ఆశీర్వాదాలను అనుభవిస్తాం. Lord's decisions were poor decisions. లోతు తీసుకున్న నిర్ణయం అనేది అది చాలా చిన్న నిర్ణయం అని See what తీసుకున్నాడు. we have to choose? వేటిని మనం ఎన్నుకోవాలి? We have to choose family over finances. మనం ఇక్కడ ధనము కన్నా కుటుంబాన్ని మనం ఎంపిక చేసుకోవాలి. Secondly, రెండవది, generosity over greed. మరి ఈ దురాశ కన్నా దాతృత్వాన్ని మనం ఎంపిక చేసుకోవాలి. And we have to select wisdom over wealth. మనము ఈ సంపద కన్నా జ్ఞానమును మనము సంపాదించాలి. And we have to choose separation than sin. మనం పాపము కన్నా ప్రత్యేకించబడిన జీవితాన్ని ఎంపిక We చేసుకోవాలి. have to choose God over the world. మనము లోకము కాదు కానీ దేవుణ్ణి మనం ఎన్నుకోవాలి. We have to choose Canaan's grapes than Jordan's grass. యోర్దాను గడ్డి కన్నా కనాను యొక్క ద్రాక్షాలని మనము ఎంపిక And from చేసుకోవాలి. the life of Abraham, అబ్రహాం జీవితం we నుండి have to choose faith over peace, మనము than strife. మనము వివాదము కాదు కానీ విశ్వాసమును మనం ఎంపిక So చేసుకోవాలి. may God help you. దేవుడు మీకు సహాయం చేయను గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, how wonderful, O Lord, the life of Abraham and the principles what we learned. అబ్రహాం యొక్క జీవితము, మేము నేర్చుకున్న నియమాలు ఎంత అద్భుతమైనవి. He is a man of separation. తను ప్రత్యేకించబడిన వ్యక్తి. Oh, one side he was having the, O Lord, discouragement because Lot left him. ఒకవైపును చూస్తే లోతు విడిచిపోయినాడని ఎంతో నిరాశ నిస్పృహలో ఉన్నాడు. But we thank thee because thou will not leave a separated person alone. అయితే ప్రభా, నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తిని ఒంటరిగా విడిచిపెట్టావు, అందుకు మీకు Thou వందనాలు. hast come to Abraham. అబ్రహాము దగ్గరికి వచ్చినావు, O Lord, thou hast promised wonderful things. అద్భుతమైన విషయాలను వాగ్దానం చేసినావు. And what we have to choose also we can learn from the life of Abraham. మేము వేటిని ఎంపిక చేసుకోవాలి, ఎన్నుకోవాలో అనేవి కూడా అబ్రహాము జీవితం ద్వారా మాకు నేర్పించినారు. Speak to us more and more. దేవా, మాతో ఇంకా అధికముగా Guide us మాట్లాడండి. throughout this day. దినమంతయు నడిపించండి. Today every step may be guided by thee. ఈ దినం ప్రభా, ప్రతి అడుగు మీ ద్వారానే నడిపించబడును గాక. We do pray in the covenant making and covenant keeping name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క నిబంధన చేసి నిబంధన నెరవేర్చే నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.